లో హోరాహోరీ సమరం అధికార పీఠం ఎవరిదన్నట్టుగా బీజేపీ వర్సెస్ ఆపే ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ కూడా ఏమన్నా తన అస్తవాసి ఏమైనా చూపించే ఛాన్స్ ఉంటుందా? అదే నిన్న కూడా మనం మాట్లాడాము. ఎక్కువ సర్వేలు బై అండ్ లార్జ్ ఆప్ గట్టెక్కుతుంది జార్ఖండ్లో లాగా. అంటే ఆప్ మీద కేజ్రీవాల్ మీద కక్ష కట్టి ఇది ఎంత చేశారు అనే ఒక సానుభూతి అయితే మధ్యతరగతిలో ఇంకా వాళ్ళు నిలబెట్టుకున్నారు అనే అభిప్రాయం కనిపిస్తుంది. రెండోది అది తప్ప ఇంకా వేరే సమస్యలు లేవు. ఇంకా మూడో అంశము వాళ్ళు అనేకం ఇప్పుడు మొహల్లా క్లినిక్లనండి, పాఠశాలలనండి, లేదా కరెంటు రేట్లు లేకుండా బాగా దాదాపు తగ్గించి ఉచితంగా ఇవ్వడం తగ్గించడం కానివ్వండి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం సహకరించబోయినా గుడ్విల్ ఇది గుడ్విల్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది కేజ్రీవాల్కు. కాంగ్రెస్ అన్నారే, కాంగ్రెస్ ఏ మేరకు ఓట్లు తెచ్చుకుంటే అది ఆప్కు ఉపయోగపడుతుంది. అదే ఓట్లు చీలిస్తే అంతే కదా. కాంగ్రెస్కు ఓట్లు వచ్చిన మేరకు అందుకని బీజేపీ నిజానికి చాలా ఉత్కంఠతో దీన్ని ఎదురు చూస్తుంది. వాళ్ళకి హ్యాపీయెస్ట్ ఢిల్లీలో కనుక వాళ్ళు ఏమన్నా కొంచెం తేగలిగితే మటుకు హ్యాపీయెస్ట్ కనీసం 25 అట్లా తెచ్చుకున్నా వాళ్ళు ఎలాగో ఇంకో 10 మందిని లాగడాలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అదేనా జరుగుతుందా అని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు పలానావాడు ముఖ్యమంత్రి అనేది కూడా చెప్పకుండా గేమ్ అంటే మళ్ళీ కొంతమందిని దూరం చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా చేస్తున్నారు. కాంగ్రెస్ కొంచెం ముస్లిమ్స్లో గతంలో ఉన్నది తగ్గుతుంది అనే వార్తలు కూడా కొంచెం వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆప్కి అవకాశం ఎక్కువ ఉండొచ్చు. లేదు 3 సార్లు నుంచి ఉన్నాము అని ఓటర్ ఫ్యాటిగ్ అంటారు, అది అట్లాంటిది ఏదైనా వస్తే. ఇంకో కీలకమైనది ఏంటంటే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా, ఈవీఎం. నిన్న రాహుల్ గాంధీది నేను ఇందాక మీకు చెప్పాను కదా, చాలా కీలకమైనది. ఒక్క 2 నిమిషాలు. రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ప్రసంగం, రాష్ట్రపతి దీని మీద మిగతావన్నీ పక్కన పెట్టండి, చాలా బాగానే మాట్లాడాడు. కానీ హిమాచల్ ప్రదేశ్ జనాభా ఎంత ఉందో 80 లక్షలు అనుకుంటే 80 లక్షల ఓటర్లు మహారాష్ట్ర ఎన్నికల్లో అదనంగా వచ్చి చేరాయి. లోక్సభ ఎన్నికలై అసెంబ్లీ ఎన్నికలకు మధ్యలో 80 లక్షల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇలా మాట్లాడితే మేము ఎన్నికల సంఘాన్ని సవాల్ చేసాం, అది నేనేం చేయడం లేదు. ఆ పేర్లు మాకు పంపించండి. ఈ 80 లక్షల మంది ఎవరు ఎక్కడెక్కడ ఓట్లు వేశారో ఆ పేర్లు మాకు పంపించండి. రెండో విషయం, ఈ పెరిగిన ఓట్లన్నీ ఎక్కువ చోట్ల బీజేపీ గెలిచిన చోట్లే ఉన్నాయి. అది కూడా ఇంకోటి చెప్తున్నాడు ఆయన. బీజేపీ ఎక్కడ విజయం సాధిస్తుందో అక్కడ ఓట్లు పెరుగుతున్నాయి, అక్కడ కొత్త ఓటర్లు వచ్చి చేరుతున్నారు. దీంట్లో మాయాజాలం ఏముందో తెలియదు. మరి ఎన్నికల కమిషనర్ 20వ తారీఖు పదవి విరమణ. ఎన్నికల కమిషనర్ని ఎన్నుకోవడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ను నియమించడానికి ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని చెప్తే అక్కడ మీరు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు. అమిత్ షా, మోదీ, నేను కూర్చుంటాము. నేను కూర్చొని ఉపయోగం ఏంటి? ఎందుకు పోవాలి? నేను మీరిద్దరు ఉంటారు, నేను ఒకరిని ఉంటాను ప్రతిపక్ష నాయకుడుగా. దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. మీకు కావాల్సిన వాళ్ళని మీరు ఎన్నికల కమిషనర్గా పెట్టుకుంటారు. అంటే చాలా స్పష్టంగా అతను ఆప్ కూడా ఇలాంటి సందేహాలు వ్యక్తం చేసింది. నిన్న కేజ్రీవాల్ ఒక మాట అన్నాడు, ఎన్నికల కమిషనర్ ఇప్పుడున్న రాజీవ్ కుమార్కు పదవి విరమణ అవుతూనే చాలా మంచి పదవి రిజర్వ్ చేసి పెట్టారు, దానికోసం ఆయన ప్రతిదానికి లోబడిపోతున్నాడు. ఉదాహరణకు యమునా నది నీళ్లను హర్యానా విషతుల్యం చేస్తుంది అని ఆయన అన్నాడు. సో హర్యానా విషం కలుపుతుంది అని అన్నాడని కేసు పెట్టారు. ఓకే, నేను విషతుల్యం చేస్తుందంటే ఇలా అంటే దాన్ని అలా చేశారంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల కమిషన్ చాలా పక్షపాతంగా ఉంది అని కేజ్రీవాల్ ఇక్కడ ఆరోపించాడు. రాహుల్ గాంధీ అయితే లోక్సభలోనే ఆరోపించాడు. ఈ నేపథ్యం కూడా రేపు అది కూడా చర్చకు రావచ్చు.